వెల్కమ్ టు తెలుగు వన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి ప్రపంచ స్థాయి మేధావి ఏం ఆశించారు? దేశంలో ఎటువంటి మార్పుని ఆయన కోరుకున్నారు? ఆయన ఆశయానికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయా? నేటి పరిస్థితిపై నాడే కళ్ళారా చూసిన అంబేద్కర్ కంటతడి పెట్టుకున్నారా? అంబేద్కర్ అసలు ఏం ఆశించారు? దళిత బహుజన వర్గాల ఆలోచన ధోరణి అంబేద్కర్ కలలు కన్న నవభారతానికి భిన్నంగా పరిస్థితులు తయారయ్యాయా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ పత్రికల్లో మారు పేరుతో తనని తానే స్వయంగా విమర్శించుకునేవారా? అబ్రహం లింకన్ తన కుమారుడైన ట్రాడ్ లింకన్కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఏమని లేఖ రాశారు? ఆ ఉత్తరం సారాంశం ప్రపంచంలో ప్రతి ఒక్క టీచర్ స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉందా? నాటి లింకన్ లేఖ నేటి విద్యా విధానాన్ని మార్చేసే శక్తి ఆ ఒక్క ఉత్తరానికి ఉందా? లాంటి అనేక విషయాలపై సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజ్ మహారాజు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియోలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా సుప్రసిద్ధుడైన భీమ్రావ్జీ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ రూపశిల్పి, తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త, ముఖ్యంగా అంటరానితనం, కుల నిర్మూలన కోసం సంఘర్షించిన రాజకీయవేత్త, దేశంలో నవయాన బౌద్ధానికి దారులు వేసిన ఆధునిక నవబౌద్ధుడు. కాలం గడుస్తున్న కొద్దీ ప్రజలు అంబేద్కర్ని బాగా అర్థం చేసుకుంటున్నారు. దళితులు, బహుజనులు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు అంబేద్కర్ చూపిన మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే 1956 మార్చి 16న ఆగ్రా నగరంలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన అనుచరులతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై ఉన్నపలంగా కంటతడి పెట్టుకున్నారు. ఏమైంది అని అనుచరులు కంగారు పడి అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అవి ఇలా ఉన్నాయి. తన జాతివాసుల్ని తాను ఎలా చూడాలనుకున్నారు, వాళ్ళు ఎలా తయారయ్యారు అన్న విషయం బేరేజు వేసి చూపారు. తన వాళ్ళను ఉద్దేశించి ఇలా అన్నారు: నేనేమో మిమ్మల్ని రాజుల్ని చేయాలనుకున్నాను, మీరేమో లాభసాటి నౌకరుల్లాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాల్లాగా చూడాలనుకున్నాను, మీరేమో మట్టి పిల్లల్లాగా మిగిలిపోవాలని అనుకుంటున్నారు. నేనేమో మీరు సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను, మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలని అనుకుంటున్నారు. నేనేమో రాజ్యాంగం అనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలనుకున్నాను, మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలని అనుకుంటున్నారు. నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత, తాడిత, మూలవాసుల తరపున మీరంతా నిలబడాలని అనుకున్నాను, మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు. నేనేమో వచ్చిన స్వతంత్రం నుంచి వేరే ఇంకో స్వతంత్రం కోరుకోవటం లేదు. వెట్టి చాకరీ, బానిసత్వం, కులం, మతం, దోపిడీ, దౌర్జన్యం ఆ సంఖ్యల నుంచి మిమ్మల్ని విముక్తి చేయాలని అనుకుంటున్నాను. మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పును చూసుకోకుండా కండ్లు మూసుకుని కాలక్షేపం చేయాలని అనుకుంటున్నాను. స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసమేనా ఈ నా కన్నీళ్ళు? మీరంతా నా అనుచరులు గనక నా జాతివాసుల కోసం, నా దేశ ప్రజల కోసం నేను పడుతున్న ఆవేదనను మీరు సరిగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నా కన్నీళ్లు వృధా పోవని, వాటి విలువను మీరు వారికి తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను అన్నారు అంబేద్కర్. భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పడిన ఆవేదన వృధా కాకూడదు. మనం మన ముందు తరాన్ని చైతన్యవంతులుగా తీర్చిదిద్దటం ఒక బాధ్యతగా స్వీకరించాలి. నేటి బాలబాలికలే రేపటి పౌరులు కనుక వారి విద్యాభ్యాసం ఎలా జరగాలి, వారు ఉన్నతమైన ఆశయాలతో ఎలా పెరగాలి అన్న విషయం అబ్రహం లింకన్ 12 ఫిబ్రవరి 1809న ఒక ఉత్తరంలో నమోదు చేశారు. అమెరికాకు 16వ అధ్యక్షుడైన లింకన్ తన చిన్న కుమారుడైన ట్రాడ్ లింకన్కు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశారు. అందులో అనేక విషయాలు. అది కేవలం తన కుమారుడి కోసం రాసింది అయినా ఆయన దృష్టిలో ప్రపంచ యువత ఎలా ఎదగాలి అన్న విషయం చర్చించారు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది: ప్రతి ఉపాధ్యాయుడు ఈ ఉత్తరం తనకు వచ్చినట్లుగానే భావించుకోవాలి. గౌరవనీయ ఉపాధ్యాయుడా, ఈ భూమి మీద మనుషులందరూ న్యాయమైన వాళ్ళు కాదు, నిజమైన వాళ్ళు కాదు. ఈ విషయాలు మా అబ్బాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీరు మా వాడికి ఇవి నేర్పించాలి. ప్రతి ఉత్తముడికి ఒక నీచుడున్నాడు,
ప్రతి స్వార్థ రాజకీయ నాయకుడికి అంకిత భావంతో పనిచేసే ఒక నాయకుడు ఉన్నాడు. ప్రతి శత్రువుకి మనకు ఒక మిత్రుడు ఉన్నాడు. లేని దాని గురించి దిగులు పడే గుణాన్ని మా వాడిలో నుంచి పాలద్రోలండి. వీలైతే నిశ్శబ్దంగా నవ్వుకోగలిగిన రహస్యాన్ని వాడి గుప్పెట్లో పెట్టండి. తనకు కొన్ని విషయాలు చిన్నతనంలోనే తెలియాలి. అల్లరి చిల్లరి కబుర్లు ఆసక్తిని కలిగిస్తాయి, కానీ వాడికి పుస్తకాల మహత్తు ఏంటన్నది అర్థం చేయించండి. అలాగే ఆకాశంలోని పక్షులు, తేనెటీగలు, పచ్చటి కొండలు, అనంత రహస్యాలను అన్వేషించడానికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలని చెప్పండి. మోసం చేయటం కంటే ఫెయిల్ కావటమే గౌరవప్రదమైన అంశమని పాఠశాలల్లో పిల్లలకు మీరు తప్పక బోధించాలి. ఇతరులు తప్పు పడుతున్నారని కాకుండా తన ఆలోచనలపై తనకు దృఢమైన విశ్వాసం ఉంచుకోవటం మంచిదని చెప్పండి. మర్యాదస్తులతో మర్యాదగా, మొండివాళ్లతో మొండిగా మసులుకోవాలన్నది నేర్పించండి. వీలైతే మా అబ్బాయికి ఈ జ్ఞానాన్ని పంచండి. అందరూ వెళుతున్నారు కాబట్టి మనము అదే దారిలో పరిగెడదామన్న గొర్రెదాటు పద్ధతి అనుసరించకుండా నిగ్రహించుకునేటట్లు చేయండి. ఎవరు ఏది చెప్పినా వినగలిగే ఓపికను మా కుర్రవాడిలో పెంపొందించండి. అయితే సత్యాసత్యాన్వేషాల నిగ్గు తేల్చుకుని అసలేదాన్ని మాత్రమే స్వీకరించాలన్నది నేర్పించండి. మీకు సాధ్యమైతే ఈ క్రింది మెళకువలను కూడా నేర్పించండి. దుఃఖంలో నవ్వాలని, కన్నీళ్ళు వస్తే సిగ్గుపడాల్సింది ఏమీ లేదని, ప్రతిదానికి రాంధ్రాన్వేషణ చేసేవాడిని పరిహసించాలని, అలాగే ప్రతి చిన్న పనిని పొగిడేవాడి గురించి జాగ్రత్తగా మసులుకోవాలని బోధించండి. తన కండను, మెదడును అత్యంత ఎక్కువ ధర చెల్లించేవాడికి అవసరమైతే అమ్ముకోవచ్చు, కానీ తన మనసుకు, అంతరాత్మకు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నడూ వెల నిర్ణయించకూడదని, ఆ పరిస్థితి అసలు తెచ్చుకోకూడదని బాగా అర్థమయ్యేటట్లు చెప్పండి. పనికిమాలిన అరుపులకు చెవి ఒగ్గకూడదని, తను సత్యమని బలీయంగా నమ్మిన దాని గురించి ఎదురొడ్డి పోరాడాలని చెప్పండి. మా అబ్బాయితో కాస్త సున్నితంగానే వ్యవహరించండి, కానీ మరీ ముద్దు చేయకండి. ఎందుకంటే ఉక్కు దృఢత్వం తెలిసేది అగ్ని పరీక్షకు గురైనప్పుడే కదా. ధైర్యంగా ఉండగలిగే సహనం తనకు కావాలి. అయితే అవసరమైనప్పుడు తన అసహనాన్ని ప్రదర్శించే ధైర్యం కూడా తనకు ఉండాలి. ఎల్లవేళలా తన మీద తనకు అచంచలమైన విశ్వాసం ఉండేలా తీర్చిదిద్దండి. అప్పుడే ఆ వయసు పిల్లలకు మానవ జాతి మీద ఎనలేని విశ్వాసం ఏర్పడుతుంది. ఇవన్నీ చిన్న కోరికలేమీ కావు, చాలా పెద్ద కోరికలే. కానీ ప్రయత్నించి చూడండి. ముద్దులకే నా బంగారు తండ్రి కోసం ఇందులో మీరు ఏమేమి చేయగలరో ప్రయత్నించి చూడండి. మీ ప్రయత్నం సఫలమైతే ఆ ఫలితం నా ఒక్క కుమారుడికే కాదు, మొత్తం కొన్ని తరాలకు అందించిన వారు అవుతారు. దయచేసి ఆలోచించండి. అబ్రహం లింకన్, ఫాదర్ ఆఫ్ ట్యాడ్ లింకన్ పేరెంట్ నుంచి. 19 అక్టోబర్ 1952 షిల్లాంగ్, మేఘాలయలో జరిగిన పెద్ద బహిరంగ సభలో భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉపన్యాసం ఈ విధంగా సాగింది. దేశం అంటే ఏంటి, అంకిత భావంతో పనిచేసే దేశ నాయకులు చేయాల్సిందేంటి అన్నది ఆయన చెప్పకనే చెప్పారు. దేశం అంటే కొన్ని పర్వతాలు, కొన్ని నదులు, మైదానాలు, పొలాలు మాత్రమే కాదు. పెద్దవి, చిన్నవి అయిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు మాత్రమే కాదు. దేశమంటే ఇవన్నీ ఉంటాయి. కానీ దేశమంటే ఇవి మాత్రమే కాదు. దేశమంటే దేశంలో నివసిస్తున్న ప్రజలు. అందువల్ల నా భారతదేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాను. గతంలో ఉన్న ప్రజలను, ప్రస్తుతం ఉన్న ప్రజలను, వారి జీవితాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను. దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చాను. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణపు అంచు కన్యాకుమారి దాకా, అలాగే పశ్చిమాన ఉన్న సరిహద్దుల నుంచి ఇటు తూర్పున ఉన్న సముద్ర తీరం దాకా లక్షలాది ప్రజలను కలిశాను. వారి కండ్లలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాలని పసిగట్టాను. వారి ఆశలేమిటి, ఆకాంక్షలేమిటి తెలుసుకున్నాను. వారు చెప్పేదేమిటో విన్నాను. వారు చెప్పలేకపోయిందేంటో కూడా అంచనా వేసుకున్నాను. మొత్తంగా నా దేశ ప్రజల్ని కొంతలో కొంత అర్థం చేసుకోవటానికి ప్రారంభించాను. ఇది నాకు సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే విషయం. ఆనాటి పండిట్ నెహ్రూ ఉపన్యాస పూర్తి పాఠం జవహర్లాల్ నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్ సెకండ్ సిరీస్ వాల్యూమ్ 20 పేజ్ నెంబర్ 3లో ఉంది. జవహర్లాల్ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనాభావం పెరిగిపోతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్లా తయారయ్యే అవకాశం ఉంది. ఇది పార్టీ మనుగడకు ఎంతమాత్రం సరైంది కాదు. ఇట్లు చాణక్య. నెహ్రూ అంటే గిట్టని వారెవరో ఇలా రాస్తున్నారని అందరూ అనుకునేవారు. ఇంతకు ఎవరా చాణక్య అని కొందరు ఆరా తీశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే
చాణక్య ఎవరో కాదు, పండిట్ నెహ్రూయే. అది ఆయన కలం పేరు. ఆ రోజుల్లో కలకత్తా నుంచి వెలువడే ఒక పత్రికలో పండిట్ నెహ్రూయే స్వయంగా చాణక్య అనే పేరుతో విరివిగా రాస్తూ ఉండేవారు. ఈ కాలంలో అలాంటి నిజాయితీ పరుల్ని చూడగలమా? ఆయన దార్శనికతను అర్థం చేసుకోలేని వారు మాత్రమే ఆయన్ను తక్కువ చేసి మాట్లాడగలరు. వివేకవంతుడికి మూర్ఖుడికి పోలికలు ఉండవు కదా.